కాలం ఎవరినైనా మార్చేస్తుంది. అబ్బే, నేను అస్సలు ఎక్స్పోజింగ్ కి ఒప్పుకోను. గ్లామర్ పేరుతో చేసే ఎక్స్పోజింగ్ నాకు అస్సలు నచ్చదు. అవకాశాలు లేకపోతే సినిమాలు వదిలేసుకుంటాను గాని అవకాశాల కోసం ఎక్స్పోజింగ్ చేసే ప్రసక్తే లేదు అని చాలా మంది హీరోయిన్లు చెప్పినట్లే నిన్న మొన్నటి దాకా నేను శైలజ ఫెమ్ కీర్తి సురేష్ కూడా చెబుతూ వచ్చింది. உன்னோட இவ ஒண்ணு உன்னை மறந்தா வெறும் மண்ணு இருக்கிற ஒன்னால பறக்கிற தன்னால கிறங்குற நொறுங்குற பாரு மாப்புல. కీర్తి సురేష్ మాటలో గ్లామరస్ చేంజ్ కనిపిస్తోంది. తెరపై అందంగా కనిపించడంలో తప్పేమీ లేదంటుంది. అయితే గ్లామర్కి ఓ హద్దుంటుందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. తన వరకు ఇప్పటిదాకా అలాంటి గ్లామరస్ పాత్రలేమీ రాలేదని, వస్తే అప్పుడు ఆలోచిస్తానని సమాధానమిచ్చింది కీర్తి సురేష్. అప్పటికి ఇప్పటికీ వల్గారిటీ విషయంలో తనది ఒకటే మాట అని మాత్రం చెప్పిందామె. గ్లామర్కి వల్గారిటీకి తేడాలు చెప్పడంలో హీరోయిన్ల రూటే సపరేటు. కీర్తి సురేష్ కూడా ఆ తెలివితేటలే ప్రదర్శిస్తున్నట్లుంది. పవన్ సరసన ఓ సినిమాలో ఛాన్స్ రావడం, కోలీవుడ్లోనూ వరుస అవకాశాలు వస్తుండడం చూస్తుంటే గ్లామర్ విషయంలో కీర్తి కొన్ని గీతలు దాటేందుకు సిద్ధమైందనే అనుమానం కలగకమానదు. ప్రస్తుతానికైతే కీర్తి సురేష్ నటించిన నేను లోకల్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. నాని హీరోగా నటించాడు ఈ చిత్రంలో. తమిళంలో విజయ్ సరసన ఓ సినిమా చేస్తున్న కీర్తి విశాల్ సరసన తాజాగా ఓ సినిమాలో కమిట్ అయింది. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling.